బాబు జాగ్రత్త అన్నపూర్ణ. సింగిల్ ముక్కలో చెప్పాలంటే మీ ఆలోచన చాలా బాగుంది లాయర్ గారు. మీ మేనలుండి మీతో పాటు పట్టణం తీసుకెళ్లి చదువు సంజలు చెప్పించాలని మీ నిర్ణయం ఎందుకు చూశారో చాలా గొప్పగా ఉంది. అసలు మా అక్క చనిపోవడంతో మా బావను వీడిని తీసుకుని పట్నం వచ్చి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టమన్నాను. కానీ ఆయన నా మాట వినిపించుకోలేదు. ఈ భూమిని వదిలిపెట్టి రాలేనన్నాడు. తర్వాత ఈవిని రెండో పెళ్లి చేసుకుని 3 బిడ్డలను కన్నాడు. చివరికి ఇలా అయిపోయింది. అందుకే వీడి విషయంలో ఈ నిర్ణయానికి వచ్చాను. అయ్యా, ఇక పంపకాల విషయానికి వస్తే తూర్పున 3 ఎకరాలు ఉంది, అది వీళ్ళకి ఇచ్చేయచ్చు. పడమట 2 ఎకరాల పొలం మీ పొలానికి ఆనుకోని ఉంది, అది రామానికి ఇవ్వచ్చు. నేను భాగాలు పంచడంలో అంత ఖచ్చితంగా మాట్లాడటం లేదండి. రాముకి ఏదైనా ఇచ్చినట్లయితే వాడు ఎడుదిరిగి ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అది కాస్త అమ్ముకొని మీ పట్టణం చేరుకుంటాం. అయ్యా, ఒక పెద్ద విషయాన్ని సింగిల్ ముక్కలో చెప్పేశారండి. రామం వాటాకు వచ్చి ఆ 2 ఎకరాలు నా పొలాన్ని ఆనుకుంటుంది కాబట్టి అది నేను కొనేసుకుంటున్నాను. ఇదిగోండి 10,000. మీరు ఎలాగో లాయరే కాబట్టి పనిలో పని ఆ పత్రాలు రాసి పంపించేయండి. అలాగే పాపయ్య గారు, వస్తానమ్మా. ఏదైనా అవసరం ఉంటే కబురు చేయండి. రారాము. వెళ్ళిక్కడి నుంచి మా పొలం ఎవరికి అమ్మో? ఆ మొక్క చెప్పడానికి డబ్బు మొఖాన్ని కొట్టక్కర్లా. అర్థమైందిగా, ఇక వెళ్ళు. ఎలాగెక్కడ కాపురం ఉంటాం. దున్నుతాడంట దున్నుతాడు. ఏంటి దున్నేది? భూమి మీద జానడెత్తులేవు, గొడ్డను కాసుకు బతకాలి. ఎలాగవుతే రేపు పంపుతారు. రారా. ఏమిటండి మొండితనం? నువ్వు ఆ పొలం ఉంచుకొని ఏం చేద్దామని? మీ నాన్న కూడా ఆ పొలంలో బంగారం పండిస్తానని ప్రగల్భాలు పలికాడు. తర్వాత ఏమైంది? ఆ మట్టిలో కలిసిపోయాడు. నువ్వైనా నాతో పట్టం వస్తే నీకు పెద్ద చదువులు చెప్పించి ఫారిన్ పంపిస్తాను. రాపోదాం. నేను రాను మావయ్య. మా అమ్మను తమ్ముళ్ళను వదిలి నేను ఎక్కడికి రాను. మా నాన్న చేద్దామనుకున్న పని నేను చేస్తాను. ఆ మట్టిలో బంగారం నేను పండిస్తాను. మా నాన్న కళలను నిజం చేస్తాను. బాబు నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? కంగ్రాచులేషన్స్ రామం గారు. దేనికి? జాతీయ స్థాయిలో ప్రభుత్వం అధిక దిగుబడి సాధించే రైతుకి ఇచ్చే కృషి పండిట్ అవార్డు ఈ సంవత్సరం మీకు వచ్చింది. చాలా సంతోషం. ఈ అవార్డును మీకు ఢిల్లీలో రాష్ట్రపతి అందజేస్తారు. ఈ అవార్డు మీకు రావడం మన జిల్లాకే కాదు, మన రాష్ట్రానికే గర్వకారణం. అంతా మీ ప్రోత్సాహమే సార్. కలెక్టర్గా నా డ్యూటీ చేస్తున్నాను. ఇక్కడున్న నిరుపేదల కోసం ఇళ్ల స్థలాల అర్జీలు మీ ఆఫీసులో ఇచ్చాను. వాటి విషయం మీరు కాస్త త్వరగా చూడాలి. చూస్తాను. త్వరలో ఇళ్ల స్థలాల పంపిణీ కూడా చేస్తాను. వస్తాను. కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, రామం బాబుకి, రామం బాబుకి, రామం బాబుకి, రామం బాబుకి. ఇంకెవరికి ఇస్తారా? 200 ఎకరాలకి ఆసామిని గత 3 తరాల నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కి నిర్వహిస్తున్న వంశం మాది. నా కాకి ఇంకెవరికి ఇస్తారా? కరెక్టే, కానీ అది ఈ సంవత్సరం మీకు అబ్బాయి, తప్పుడు కోతలు కూర్చామంటే తోకం రాళ్ళు పెట్టి మాడు బాగా కొడతా. అబ్బా అది కాదండి, అసలు ఆ అవార్డు ఎవరికి వచ్చిందంటే అసలు విషయం చెప్తా ఈనండి. ఏంటది? ఆ అవార్డు మీకు రాలేదండి, రామానికి వచ్చింది. కాఫీ. రే ఖరే, ఏమిటి అంజిగాడు ఆ కలెక్టర్ని పొడి చేస్తా నరికేస్తా అంటే వెళ్ళాడరా. మన పరువు కాదు తీసేస్తాడేమో. తెలిసి చూడు. అలాగే నాన్న. రామం బాబుకి, 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 రామం బాబుకి.
ఎందుకమ్మా ఈ హడావిడంతా? హడావిడే ఉంది బావగారు. ఇది మా ఆనందం బావగారు. అవునన్నయ్య, నువ్వు సాధించింది గొప్ప విజయం. అవునన్నయ్య, ఇది మన రాష్ట్రానికే గర్వకారణం. ఇదిగో నేను పక్కన నిలబడతా, కలిపి హారతివ్వండి, ఓ పని అయిపోద్ది. ఆ! నన్ను ఆశీర్వదించమ్మా. ఈ గౌరవం అందుకోవాల్సింది నేను కాదు బాబు, నీ కన్న తల్లి. పద, మీ అమ్మా నాన్నకి నమస్కారం చేద్దు గాని. అదేమిటమ్మా, ఇదంతా నీ చేతి చలవే. సవతి తల్లిలా కాక కన్న తల్లి నన్ను పెంచావు. ముందు నువ్వే దీవించాలి. అలా అనుకు బాబు, ముందు వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. అమ్మా అన్నపూర్ణ, ఈ శుభ సమయంలోనే రామాన్ని పెళ్లి కొప్పించి ఆ శుభకార్యం కూడా త్వరగా కానిచ్చే ఏర్పాటు చెయ్యమ్మా. పెళ్లి మాట ఎత్తి మా బాల రోజు గోల చేస్తోంది. నేను రోజు చెప్తూనే ఉన్నాను బాబాయ్. 2 కోడళ్ళు వచ్చారు, సరిపోదామ్మా? ఎందరున్నా పెద్ద కోడలు రాంది అత్తయ్యకి నిండుగా ఉండదు. అవును బాబు, బాల చెప్పింది నిజమే. ఎవరు చెప్పినా రాజా చదువు పూర్తి కావాలి, వాడి పెళ్లి కూడా కావాలి. ఆ తర్వాతే నా పెళ్లి. నాయనా మరిదిరాజు, ఎక్కడున్నావయ్యా? తొందరగా చదివి పెళ్లి చేసుకోవయ్యా, ఓ పనైపోద్ది. రాని ముద్దెట్టుకుంటాను. ముద్దెట్టుకుంటే మూతి కాలుతుంది. నాన్ సెన్స్. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ముద్దెట్టుకుంటే ఏమిస్తావు? ఊడిపోయిన పళ్ళు కట్టించుకోవడానికి పన్నుకు 10 రూపాయలు చొప్పున 320 ఇస్తాను. ఓడిపోతావు, రెడీగా ఉండు. సారీ గురు. ఓ, ఆ అమ్మాయి నీ ప్రాణం కదూ. ఇట్స్ ఆల్ రైట్. లైన్ క్లియర్. రాజ్, ఏంటిది? లవ్ లెటర్. ఇక్కడ నో వేకెన్సీ, అక్కడ టూలెట్ బోర్డు ఉంది, ట్రై చేసుకో. ఎరా కూలి వెధవా, నీకెంత పొగర్రా? మా పొలంలోనే పని చేయనంటావా? కూలికి వచ్చినంత మాత్రాన మాకు మానాభిమానాలు లేవా? మేము మనుషులమేనండి. మా ఒంట్లో ఉన్నది చీవునెత్తిరి. మా అమ్మల్ని అక్కడిని తిడుతుంటే మీ పొలాల్లో పని చేయాల్సిన అవసరం మాకు లేదు. తిడతానురా, అవసరమైతే కొడతాను కూడా. ఏమిటి అన్యాయం? ఎందుకు ఇతను చావగొడుతున్నావు? నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు? తప్పగా తప్పుకోను. లేనివాడిని ఉన్నవాడు కొట్టే రోజులు పోయాయి. కడుపు మండిన పేదవాడు కన్నెర చేస్తే నీ బొటి ఉన్నవాళ్ళు కట్టుబట్టలతో ఊరు వదిలి పారిపోవాలి. కంగారు పడు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. మల్లన్నా, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయి. అలాగే బాబు. ఏమిట్రా, ఏమిటి నువ్వు అనేది? నాకు తెలుసు అన్నయ్య, నేను విద్యను ప్రేమించడం మీకు ఎవరికీ ఇష్టం ఉండదని. కానీ ఆమె నుంచి మనసు మరల్చుకుందామని ఎంత ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావట్లేదు. రాజు, ఆ అమ్మాయి లేదే నేను బ్రతకలేను. చాలా నోరు మీరా. మన కుటుంబం అంటేనే కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఆ పాపయ్య కూతురు నువ్వు ప్రేమించడం ఏమిట్రా? అన్నయ్య మేడలో చెప్పుల దండ వైపోయిన ఆ పాపయ్య కూతురు ప్రేమించడానికి సిగ్గులేదురా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? మీరు తిట్టినా కొట్టినా నిజం చెప్పకుండా ఉండలేను. ఆ పిల్ల లేకుండా నేను బ్రతకలేను. చదువు కూడా మనసుకి ఎక్కటం లేదు. అయితే చదువు మానేసి కూర్చో. రై, వాడంతగా ఇష్టపడ్డాక వాడిని మందలించి ప్రయోజనం లేదు. మనమే పాప ఇంటికి వెళ్ళి పిల్లనిమ్మని అడుగుదాం. సరే, నీ ఇష్టం అన్నయ్య. శత్రువని తెలుసు కూడా వాడి కొంపకు నువ్వెందుకు బాబు వెళ్తాం? వాడు ఉచ్చనీచాలు తెలియని మనిషి అయ్యా. ఆ సంగతి తమ్ముడికి తెలియదంటావా అమ్మా? తెలిసి కూడా మనసు పడ్డాడంటే ఆ పిల్లతోనే వాడి పెళ్లి చేయటం మన బాధ్యత.